ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సంధ్యా థియేటర్ ఘటన టాలీవుడ్ను కుదిపేస్తోంది. అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఈ కేసు మారిపోయింది. అన్ని వర్గాల వారు అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది, నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఇలా అన్నిటి మీద చర్చ జరుగుతోంది. 16 రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్న అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వామి బాలచంద్ర గారు నాతో పాటు ఉన్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. అసలు రియల్ స్టార్ అంటే ఎవరు, సమాజ హితానికి ఉపయోగపడాల్సిన ఈ బెనిఫిట్ షోస్ కమర్షియల్ ప్రమోషనల్ షోస్గా ఎలా మారిపోయాయి, అల్లు అర్జున్ ఎక్కడ తప్పు చేశాడు, రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఇష్యూని ఎందుకు సీరియస్గా తీసుకుంది, వీటన్నిటి మీద స్వామీజీ ఈరోజు అనాలిసిస్ అందించబోతున్నారు. నమస్తే స్వామీజీ. నమస్కారం. డిసెంబర్ 4వ తారీఖు నుంచి జరుగుతున్న అన్ని పరిణామాలను మీరు గమనిస్తూనే ఉన్నారు. అసలు ఈరోజు కూడా ఆయన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఘటనను ఎందుకు సీరియస్గా తీసుకుందంటారు? మనందరం ఒకసారి ఆలోచిస్తే, ఎక్కడైతే పబ్లిక్ ఈవెంట్స్ జరుగుతాయో, పబ్లిక్ ఈవెంట్స్ అంటే అందరికీ తెలుస్తుంది. ఎక్కడో చిన్న చిన్న విషయాలు జరిగాయంటే అది జనసామాన్యం దగ్గరికి రాకపోవచ్చు. కానీ పబ్లిక్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే పీపుల్ ఆటోమేటికలీ స్టార్ట్స్ ట్రోలింగ్ అండ్ నో థ్యాంక్స్ టు సోషల్ మీడియా అని చెప్పాలి. థ్యాంక్స్ టు సోషల్ మీడియా కాదు, నో థ్యాంక్స్ టు సోషల్ మీడియా. కారణం ఏంటంటే ఏదో చక్కగా చట్టరీత్యా ముందుకెళ్లాల్సినటువంటి విషయాలని మనం పబ్లిక్ లాగా ఇలా తీసుకొచ్చేసామమ్మా. నాకు తెలిసినంత దాకా బెనిఫిట్ షో అంటే ఏంటమ్మా చెప్పండి? బెనిఫిట్ షో అంటే 3,000 2,000 టికెట్ పెట్టి ఆ 100 రోజులు ఆడే సినిమా అయితే 10 రోజుల్లోనే మొత్తం కలెక్షన్స్ తీసుకో అనేదా బెనిఫిట్ షో? నాకు తెలిసినంతగా అది జరుగుతోంది ఇప్పుడు అనుకుంటున్నాను. నిజానికి నాకు తెలిసిన బెనిఫిట్ షో, చిన్నప్పుడు నాకు తెలిసిన బెనిఫిట్ షో ఏంటంటే, పెద్దవాళ్ళ సినిమాలు ఇట్లా వచ్చినప్పుడు ఎక్కువ టికెట్ పెట్టి ప్రీమియర్ షోగా పెట్టి ఆ ప్రీమియర్ షో ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని సమాజ హితం కోసం, బెనిఫిట్ కోసం ఆ షో చూపించేవాళ్ళు అని నాకు తెలుసమ్మా. దట్ మీన్స్ దాని పేరే బెనిఫిట్ షో. బెనిఫిట్ షో అంటే సమాజానికి బెనిఫిట్ చేసేటువంటి అమౌంట్ని తీసుకురావాలి ఆ సినిమా చూపించి అని. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందమ్మా, ఇట్స్ హూస్ బెనిఫిట్ ఇట్ ఈజ్? ఎవరి బెనిఫిట్ కోసం జరిగింది ఇదంతా? 100 రూపాయల టికెట్ ఉన్నటువంటి దాన్ని మనం అన్ని వేలు పెట్టి చేసాం. ఓకే, దానివల్ల సమాజానికి ఏమన్నా హితమైందా, సమాజానికి ఏమైనా ఉపయోగపడిందా ఆ అమౌంట్ ఏదైనా ఉంటే? ఇది క్వశ్చన్ దట్ వీ ఆల్ షుడ్ అండర్స్టాండ్ ఇన్ ద లైఫ్. వీఆర్ నాట్ అగెనెస్ట్ ఎనీ షో, ఐఎమ్ నాట్ అగెనెస్ట్ విత్ ఎనీబడి, బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే, లెట్ బెనిఫిట్ షో బి రియల్ బెనిఫిట్ టు ద సొసైటీ. సమాజానికి ఆ సినిమా లెట్సే 2,000 కోట్లు వచ్చిందంటే దాంట్లో లెట్ 2% బీ గివెన్ టు ద కమ్యూనిటీ సర్వీస్. 2,000 కోట్లు ఇంటూ 2% అంటే ఎంతమ్మా? 10% అంటే 200 కోట్లు, 2% అంటే 2 కోట్లు సంథింగ్. అండ్ లెట్ దట్ బి ఫార్మ్డ్ ఎస్ ఎ ట్రస్ట్. అప్పుడు సినిమాల్లో వచ్చేటువంటి బెనిఫిట్ షోల నుంచి చక్కగా కొంత మొత్తాన్ని ఒక అద్భుతమైన సేవా కార్యం కోసం వినియోగించవచ్చు. నెంబర్ 1, దట్ ఈస్ ద రియల్ బెనిఫిట్ షో అని నేను అనుకుంటున్నాను. ఇది జరగలేదు బెనిఫిట్ షో, ఇదిగా జరుగుతున్నది. ఇప్పుడు ఇంకో రకంగా జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. 2, నిజానికి హూ ఈజ్ ద రియల్ స్టార్ అమ్మా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ కామన్ స్టార్ ఆఫ్ దిస్ కంట్రీ. హూ ఈజ్ దట్ కామన్ స్టార్? కామన్ మ్యాన్. శ్రీతేజ అనుకోండి, రేవతి అనుకోండి, వాళ్ళ భర్త అనుకోండి, వేల లక్షల మంది వెళుతున్నటువంటి వీళ్ళందరూ రియల్ టైమ్ స్టార్స్ అమ్మ. ఈ స్టార్స్ లేకుండా ఆ స్టారు లేడు, ఈ స్టారు లేడు. ఈ స్టార్ల కోసమే జరుగుతోంది అంతా. ఆయన చెప్పేది వీళ్ళ బాగు కోసమే, ఆయన బాధపడేది వీళ్ళ బాగు కోసమే అనుకుంటే హూ ఇస్ ద రియల్ స్టార్ చెప్పండి? కామన్ మ్యాన్ ఇస్ ద రియల్ స్టార్. నేను చాలా దగ్గరలో వెళ్ళి కొన్ని వందల వేల లక్షల మందితో మాట్లాడుతున్నానమ్మా.
అందరు కూడా ఈ విషయాలు చెప్పాలి పిల్లలకని. ఇప్పుడు ఈ స్టార్ గురించి మాట వచ్చింది, కానీ లాస్ట్ 20 ఏళ్ల నుంచి నేను స్టార్స్ గురించి మాట్లాడుతున్నాను. నా యొక్క సందేశాలలో ఏమంటానంటే, అరే పిల్లలు మీరు చిన్నప్పుడు ఒక రైమ్ నేర్చుకున్నారు కదరా, ఏం నేర్చుకున్నారు చెప్పండి రా అంటే 2 రైమ్స్ చెప్తారు. మీరు చెప్పండి చూద్దాం, మీరు చిన్నప్పుడు నేర్చుకున్న మొదటి రైమ్ ఏంటి? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. రింగా రింగా రోజెస్. ఎస్, నెక్స్ట్. ఇంకా జానీ జానీ ఎస్ పప్పా. చెప్పండి. జానీ జానీ వాట్ పప్పా? జానీ జానీ ఎస్ పప్పా. ఈటింగ్ షుగర్ నో నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్. హా. దాని వాట్ డస్ ఇట్ మీన్? ఏం చెప్తున్నాం పిల్లలకి? అరే పిల్లాడు, ఒక పాప అబద్ధం చెప్పకురా జీవితంలో అని నేర్పించారు మన వాళ్ళు. డిడ్ వీ అండర్స్టూడ్ ద స్పిరిట్ ఆఫ్ దట్ రైమ్ ఇన్ ఇంగ్లీష్? వీ నెవర్. రెండో రైమ్, ఇంగ్లీష్ రైమ్ ఏం నేర్పించారమ్మా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై అని నేర్పించారు. ఎవరమ్మా దేని గురించి మాట్లాడారు? ఏ స్టార్ గురించి చెప్పారు అప్పుడు? నోబడీ కెన్ అండర్స్టాండ్ ద రియల్ టైమ్ స్పిరిట్ ఆఫ్ దిస్ రైమ్. నిన్న సాహెబ్ నగర్ గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళి ఈ మాట చెప్పి నేను అడిగాను, అరే దీని అర్థం ఎవరు చెప్తారా అని. ఒక చిన్న పిల్లాడు వచ్చాడమ్మా, వచ్చి స్వామీజీ నేను చెప్తాను. ఏమిరా అంటే, స్వామీజీ మనం కూడా స్టార్స్ లాగా అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై, అమ్మా నాన్నకి మనం ఇట్లా అవ్వాలి అని చెప్పారు. దెన్ ఐ టోల్డ్ దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టార్. హూ ఈజ్ ద రియల్ స్టార్? ఐకాన్ స్టారా, రెబల్ స్టారా, న్యాచురల్ స్టారా, సూపర్ స్టారా? వీళ్ళు కాదు స్టార్స్, వాళ్ళు సినిమాలో యాక్షన్ చేస్తున్నారు. హూ ఈజ్ ద రియల్ స్టార్? నువ్వురా. నీ తల్లి తండ్రికి స్టార్ నువ్వురా. సమాజంలో స్టార్గా బతకాలంటే 4 విషయాలు తెలుసుకోరా ఈ రోజు నుంచి. దెన్ యూ విల్ బికమ్ స్టార్. యూ డోంట్ హ్యావ్ టు కమ్ ఇన్ టు పొలిటిక్స్, కమ్ ఇన్ టు మూవీ, బట్ యూ కెన్ స్టిల్ వర్క్ లైక్ లివ్ లైక్ ఎ స్టార్. హూ ఇస్ ద రియల్ స్టార్ అంటే, ఎస్ అంటే సిన్సియర్గా బతకడం నేర్చుకుందాం. సిన్సియర్గా బతుకుతున్నావా? ఏం బతుకుతున్నావు నాకైతే తెలియదు. ఎక్కడమ్మా సిన్సియారిటీ? బయటంతా హలో హలో, లోనంతా హాలో హాలో. చెప్తారు కోటి చెయ్యరు, ఒక్కటి చెప్పుడు సులభంబు చేయట కష్టంబు, దాతకైన వాని తాతకైనా అన్నారు. ఏం చేద్దాం చెప్పండి? వేర్ ఈజ్ ద సిన్సియారిటీ? స్కూల్కి వెళ్ళడు, ఆ స్కూల్ టైంలో ఇప్పుడు సినిమాకి వెళ్తాడు, అదేం సిన్సియారిటీ అమ్మా? వాడెక్కడ స్టార్ అయ్యాడు? సో ఎస్ అంటే సిన్సియర్గా ఉందాము. టీ అంటే ట్రూత్ఫుల్గా ఉన్నామా? మన జీవితానికి మనం ట్రూత్ఫుల్గా ఉన్నామా? ఎన్ని రకాల రుగ్మతలతో బాధపడుతున్నాను చెప్పండి. నిన్న ఆ దాడి చేయడము ఇదంతా ఎక్కడ ట్రూత్ఫుల్ అమ్మా? ఏదో వెనకలు ఏదో పెట్టేసుకున్నాం, ముందుకెళ్ళిపోతున్నాం. హూ కేర్స్? హూ యూనో ఐ ఫీల్ పెయిన్డ్. ట్రూత్ఫుల్గా ఎవడు కనపడడం లేదు. ఇక ఏ అంటే ఏంటమ్మా? ఆస్పైరింగ్ యూత్ ఉన్నామా? డూ వీ హ్యావ్ ఆస్పిరేషన్స్ ఇన్ లైఫ్? తల్లి తండ్రి పుట్టించారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మనం హ్యాపీగా బతికేస్తున్నాం. వీడి వల్ల దేశానికి ఆస్పిరేషన్ ఏముందమ్మా? ఆర్ ఆల్వేస్ డూ రైట్ థింగ్స్ ఇన్ ద లైఫ్. రైట్ చేస్తున్నామా? మొత్తం రాంగే. ఎక్కడవుతాం మనం స్టార్స్? సో వీ ఆల్ మస్ట్ అండర్స్టాండ్ వెదర్ అల్లు అర్జున్ ఈజ్ ఎ రియల్ స్టార్ ఆర్ రేవంత్ రెడ్డి గారు రియల్ స్టార్. Let us not bother about these people. Let us bother about how can we become star, who can give like a glimpses, light, glory, glamour, glitter, grammar for the country. ఎవరు ఈ గ్రామర్? దేశానికి ఇంగ్లీష్లో గ్రామర్ ఎంత ప్రధానమో ఇండియాకి యూత్ అంత ప్రధానము. వాళ్ళలోనే గ్రామర్ ఉంది, గ్లామర్ ఉంది, గ్లిట్టర్ ఉంది, గ్లోరీ ఉంది. సో స్టార్లు అవ్వాలంటే వాళ్ళే రియల్ స్టార్స్ అని నేను అనుకుంటున్నాను. అలాగే ఐ రిమెంబర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ 5-6 years back, Prime Minister called many Bollywood stars, movie stars అందరినీ వెళ్ళారమ్మా ఢిల్లీకి. ఐ రిమెంబర్ ఐ రెడ్ ఇన్ ద పేపర్. అప్పుడు మోడీ గారు చెప్పారు, మీరు సినిమాలు తీయండి, కానీ మీ సినిమాల్లో ఖచ్చితంగా సందేశాన్ని చొప్పించండి. అద్భుతమైన కథలు ఉన్నాయి మన భారతదేశంలో, అద్భుతమైనటువంటి చరిత్రలకి కొదవలేదు. ఏం తీసుకున్నా అద్భుతమైన చెప్పి అసలు ఒక్కొక్క సినిమా ఆ తర్వాత వచ్చిన ఐ థింక్ అక్షయ్ కుమార్ 2-3 సినిమాలు తీశాడు. అట్లా చాలా చాలా చారిత్రాత్మక సినిమాలు, సందేశాత్మక సినిమాలు, అవి వ్యాపారాత్మకంగా ఏం నష్టమేం కాలేదమ్మా, దండికి డబ్బులు వచ్చాయి దానికి కూడా. సో వాట్ ఐ ఫీల్, ఇండస్ట్రీ మస్ట్ థింక్ ఇన్ పాజిటివ్ యాటిట్యూడ్ అమ్మా. ఇలాంటి సినిమాల వల్ల ఎంత దిగజారిపోతుంది సమాజము అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలమ్మా. సూపర్. ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో పుష్ప 2 సినిమాకి సంబంధించే కదా ఇదంతా జరిగింది.
అయితే అందులో ఏం సందేశం ఉంది అనే దాని మీద కూడా ఇప్పుడు ఇదే నడుస్తోంది డిస్కషన్. నిన్న సీతక్క లాంటి వారు కూడా అన్నారు, ఒక స్మగ్లర్కి, ఒక ఎర్రచందనం దొంగకి నేషనల్ అవార్డా, అతను హీరోనా, పోలీసుల బట్టలు కూడా తీసిన వాళ్ళు వాళ్ళ హీరోస్ అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు కూడా అన్నారు మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. నిజమే, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా గొప్ప సినిమాలు తీశారు, టాయిలెట్, ప్యాడ్ మ్యాన్. నిజంగా మరి ఎందుకు మనం సినిమాలను అలా తీయలేకపోతున్నాం? దాన్ని కమర్షియల్ బాట ఎందుకు పట్టించలేకపోతున్నాం? ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ ఇట్ మస్ట్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనం ఫోర్స్తో ఏమీ చేయలేమమ్మా. ఈ దేశం బాగుపడాలంటే మనం సోర్స్తో చేయాలమ్మా, లోపల నుంచి రావాలి. ఈ దేశమాతకి మనం చేసే ప్రతి పని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా మనం చేసే ప్రతి పని నేషనల్ క్యారెక్టర్గా మారిపోతుంది. నేషనల్ క్యారెక్టర్ బాగుండాలంటే ఇండివిజువల్ క్యారెక్టర్స్ బాగుండాలి. సినిమాలో అయినా రియల్ టైం అయినా అప్పుడే మనం మంచి మార్గంలో వెళతాం. ఇట్ ఈస్ నాట్ దట్ కల్పితాలు ఏమేమి ఉండకూడదని కాదమ్మా, ఉండొచ్చు, బట్ లెట్ దేర్ బి లిటిల్ సంస్కృతి సాంప్రదాయం ఉంటే బాగుంటుందని ఐ ఆల్వేస్ ఫీల్. స్వామీజీ, మీ స్పెషల్ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, మీరు అభయ ఫౌండేషన్ని నెలకొల్పడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాల్లో ఒకటిగా సినిమాని మీరు చెప్పారు. 5 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు సినిమా చూశాను, కృష్ణ నటించిన అదే నేను ఇంత సమాజ సేవ చేయడానికి కారణమైంది అన్నారు. అయితే ఈరోజు సంధ్యా థియేటర్ ఘటనలో శ్రీతేజ్ కూడా పుష్ప 2 సినిమా చూడాలని తల్లిని అడిగి వెళ్ళి వాళ్ళ జీవితాలనే పణంగా పెట్టారు. అంటే మీ రోజుల్లో సినిమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చిన సినిమాలు ఎలా ఉన్నాయి, పిల్లల జీవితాలని, కుటుంబాలని ఎలా కూలదోస్తున్నాయి అంటారు? ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టు టాక్ అబౌట్ దిస్ అమ్మా. వెన్ ఐ వాజ్ 5 years old, శ్రీతేజ వయసు కూడా ఇంకా తక్కువ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను 5 years 6 years అప్పుడు చూసిన సినిమా అల్లూరి సీతారామరాజు. నేల టికెట్ 75 పైసలు, నేల టికెట్లో 75 పైసలతో చూసిన సినిమా నా జీవితాన్ని మలచివేసింది, నా జీవితాన్ని ఒక సంపూర్ణతనిచ్చింది. ఈరోజు నేను ఇలా బతుకుతున్నానంటే ఐ ఆల్వేస్ ఫీల్ ఇండెబిటెడ్ టు దట్ అల్లూరి సీతారామరాజు రోల్ ప్లేడ్ బై సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఇది జరిగినటువంటి 40 ఏళ్ల తర్వాత మొన్న ఎప్పుడో వారి బర్త్డే సందర్భంగా పద్మాలయ స్టూడియోకి తీసుకెళ్లారు. ఐ వాజ్ హంబుల్డ్ టు సీ హిమ్. It is not that he is a star, it is that he created impact in my life. అరే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నమస్కారం చేసి, సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఆదిశేషగిరిరావు వారి తమ్ముడా ఆయన, ఏం స్వామీజీ అల్లూరి సీతారామరాజు చూసి మీరు ఇట్లా అయిపోయారా, రండి స్టేజ్ మీద తీసుకెళ్తా అని స్టేజ్ మీద తీసుకెళ్ళి కృష్ణ గారి పరిచయం చేసి వారి గురించి నేను మాట్లాడి ఆ సభలో తర్వాత 1 year 2 years వారు పరమపదించారు సూపర్ స్టార్ కృష్ణ గారు. అంటే ఈ క్రియేటెడ్ సో మచ్ ఇంపాక్ట్. ఒక చిత్రం నాలాంటి సామాన్యుడిని ఇలా చేసిందంటే ఇట్లాంటి వాళ్ళు అనుకుంటే ఎంతమందిని, ఎన్ని లక్షల మందిని ఇంపాక్ట్ చేస్తారమ్మా. ఐ ఫీల్ ఎవ్రీ స్టార్, మూవీ స్టార్ హ్యాస్ టు థింక్, ఒక 10 సినిమాలు ఇట్లాంటివి తీస్తే ఒక్క సినిమా అయినా మంచిది తీయండి, అప్పుడు దేశం బాగుపడుతుంది. ఆ దేశంలో మనం ఉన్నాం, నీ పిల్లాడు ఉన్నాడు, నా పిల్లాడు ఉన్నాడు, అందరి పిల్లలు ఉన్నారు. వై ఆర్ వీ నాట్ ఏబుల్ టు ప్రొజెక్ట్ సచ్ వండర్ఫుల్ థింగ్స్, ఎక్స్పోజ్ అవర్ చిల్డ్రన్ టు ద వండర్ఫుల్ థింగ్స్? ఆ చిన్న పిల్లాడు డ్యాన్స్ చేస్తుంటే కొద్దిగా బాధ అయింది. మరి వాడు నేను చిన్నప్పుడు 5 ఏళ్లప్పుడు ఆ సినిమా చూసి నేనే అల్లూరి సీతారామరాజు అనుకుని వేషం వేసుకొని 10 చోట్ల నేను మోన్ యాక్షన్ చేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నానమ్మా. నేను వెన్ ఐ వాస్ ఫాల్ డౌన్ లైక్ అల్లూరి, వందే మాతరం, ఒక్క అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే 100 అల్లూరి సీతారామరాజు ప్రతి రక్త పట్టులో అల్లూరి సీతారామరాజు వందే మాతరం అని కింద పడిపోతే నిజంగానే కింద పడిపోయాడని స్టేజ్ మీదకి వచ్చారు జనాలు. దట్ వాస్ ద ఇంపాక్ట్ దట్ మూవీ క్రియేటెడ్. ఐ ఫీల్ మూవీ అనేది మూవ్ చేయాలి సమాజాన్ని పాజిటివ్ దృక్పథంలో, అప్పుడు నిజంగా రియల్ స్టార్ వాళ్ళు, సూపర్ స్టార్. స్వామీజీ, సక్సెస్ని సాధించడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప. ఈరోజు అల్లు అర్జున్ అనే వ్యక్తి 22 ఏళ్ల సినిమా కెరీర్లో ఎన్నో హిట్స్ చూశాడు. అయితే ఇప్పుడు ఈ పుష్ప 2 దగ్గరకు వచ్చేసరికి ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహం కావచ్చు, లేదు అంటే ఈ సక్సెస్ దాంట్లో ఉండి అతను చేసిన ర్యాలీలు కావచ్చు, ఇలాంటి అనర్థానికి దారితీశాయనే వాదనలు కూడా ఉన్నాయి. మీరేం చెప్తారు? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటే అంతా బాగుంటే ఎవరు ఏమనరు. ఏదైనా కొద్దిగా మిస్టేక్ అయితే అందరూ వెంటనే తవ్వుతారనమాట. 100 అడుగులు లోతుకి వెళ్ళిపోతారు, 200 అడుగులు, 1000 అడుగులు లోతుకి వెళ్ళిపోతారు. ఎందుకమ్మా? ఇది దుర్ఘటన.
ఎవ్రీబడి హ్యాస్ టు లుక్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్. అంతే తప్ప దాన్ని పర్సనల్గా వెళ్ళడం, దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళడం, ఆ పార్టీ ఓ రకంగా, ఇది ఇంకా ఎట్లయిపోయిందంటే నేషనల్ ఇష్యూ అయిపోయింది. దేశంలో ఇష్యూస్ చాలా ఉన్నాయమ్మా. సమాజం విలవిలలాడిపోతుందమ్మా. భారతమాత విలవిల్లాడిపోతుంది. ఆ భారతమాతకి బ్రీతింగ్ ఎట్లా ఇవ్వాలో ఆలోచిద్దాం మనం. చిన్న చిన్న విషయాలు కాదు. మనం ఏనుగులు పడిపోతుంటే దోమ గుట్టిందని బాధపడుతున్నాం. సో ఏనుగుల గురించి ఆలోచిద్దాం. మనం ఎట్లా చేద్దాం, సమాజాన్ని ఎలా హితం చేద్దామని ఆలోచించాలి. ఎవ్రీ మిస్టేక్ కెన్ బి రెక్టిఫైడ్ ప్రొవైడెడ్ వీ హ్యావ్ అ పాజిటివ్ యాటిట్యూడ్. అల్లు అర్జున్ గారు కూడా వారు సహాయం చేద్దామని ముందుకు వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చేయాలి, మంచి విషయం చేయాలి. అఫ్ కోర్స్ దీనివల్ల సంస్కరణలు ఇండస్ట్రీలో వస్తే మంచిదే. లెట్ us వెల్కమ్. లెట్ us నాట్ థింక్ నెగిటివ్లీ అబౌట్ ఈయన పెట్టేశాడు బెనిఫిట్ షో లేవు. ఎవడి బెనిఫిట్ షో కోసం చేస్తున్నాం? ఇఫ్ దెర్ ఇస్ అ రైట్, లెట్ us యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ దెర్ ఇస్ అ రాంగ్, లెట్ us నాట్ యాక్సెప్ట్ ఇట్. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ ఇన్ అ మ్యూచువల్ డిస్కషన్ కదమ్మా. టేబుల్లో కూర్చుంటారు, చక్కగా మాట్లాడుకుంటారు. దానికి లెట్ us నాట్ టాక్ అబౌట్ సో మెనీ. పాపం అల్లు అర్జున్ని ఆయన్ని చెప్పడానికి లేదు. ఇది పోలీసులని, మనుషులని, ఫ్యాన్స్ అని, పిచ్చి ఫ్యాన్స్. మరి తప్పు నేను అంటాను, పిచ్చి ఫ్యాన్స్ అంటా. మరి అంత అవసరమా అమ్మ చెప్పండి? అంత చిన్న పిల్లాడు అని ఎట్లా? మరి ఏం చెప్పాలి? ఎవరి తప్పు ఇది? వాళ్ళ తప్ప, ఫ్యాన్స్ తప్ప, గేట్లు తీసిన వాళ్ళ తప్ప, గేట్ ఇరగొట్టిన వాళ్ళ తప్ప? ఎవరు ఇరగొట్టారమ్మా? గేట్లు ఇరగొట్టింది ఫ్యాన్స్. ఇరగొట్టడం వల్ల కదా ముందుకు పడారు. అది ఆ 10 నిమిషాల వీడియో చూస్తే ఓ అమ్మ నాయన, ఏంటబ్బా ఇంత అగమ్యగోచరంగా ఉందే మన భద్రత దేశంలో. 50, నిజంగా చెప్పాలంటే ఒక పోలీస్ స్టేషన్లో 50 మంది ఉన్నారని ఎవరో చెప్తున్నారు. 50 పీపుల్ కంటే ఎక్కువ ఉన్నారని. మరి అలాంటప్పుడు ఇన్ని లక్షల వేల మందికి భద్రత ఎక్కడి నుంచి కల్పిస్తారమ్మా? సో ఎవ్రీ వన్ ఆఫ్ us టు హ్యావ్ ఫాలో ద సిటిజన్షిప్, గుడ్ సిటిజనరీ. మనం ఎందుకు ఇలా వెంపర్లాడుతున్నాం? ఒక్క రోజులో సినిమా యాడికిపోతుంది, నెక్స్ట్ రోజు చూడకూడదా? ఎందుకమ్మా మనం ఇట్లా వెళ్ళిపోతున్నాం రోడ్ల మీదకి, రాత్రనక పగలనక? ఏమో మరి ఎట్లా చెప్పాలి దీన్ని? సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దేర్ ఓన్ రియాలిటీ. నిజంగా స్టార్ లాగా అవుదాం, సిన్సియర్గా ఉందాం, ట్రూత్ఫుల్గా ఉందాం, ఆస్పైరింగ్గా ఉందాం, దేశంలో రైట్ వర్క్ చేద్దాం. సో హూ ఈజ్ రైట్? ఈ 4 విషయాల్లో చూడండి అమ్మా. అన్ని ఫిల్టర్స్ ఉపయోగించండి. ఎవరు సిన్సియర్గా ఉన్నారు, ఎవరు ట్రూత్ఫుల్గా ఉన్నారు, ఎవరు ఆస్పిరేషన్గా ఉన్నారు చెప్పండి. ఎవరు ఏ ఫిల్టర్ చూసినా జనము లేరు, లీడర్సు లేరు, సినిమా యాక్టర్స్ లేరు, ఎవరు లేనట్టే. మనందరం బాధ్యులమే దీనికి. వీఆర్ ఆల్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఇలా ఈ సమయాన్ని మనం మాట్లాడుకుంటున్నామంటే మనకు కూడా రియల్ టైంలో టైం వేస్ట్. సినిమా అనేది సమాజాన్ని, మనుషుల్ని మార్చేసే బలమైన సాధనం. అది ఖచ్చితంగా సందేశాత్మకంగా ఉండాల్సిందే. ఉంటే నిజంగా ఇలాంటి దుర్ఘటనలు కూడా జరగవేమో. చాలా సాఫీగా, లేదంటే చాలా ప్రశాంతంగా సినిమాలు చూస్తాం. వాటి గురించి ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ స్వామీజీ. నమస్కారం అమ్మ. నమస్కారం.